కోటేశ్వరరావు గారు, అంటే వారు అన్నదానికి రిలేటివ్గా మాట్లాడితే మీ అనాలిసిస్ ఏ విధంగా ఉంది ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం? ఒకటి, అక్కడ మీరు చెప్పినట్టుగా హిందువుల మీద లేకపోతే కమ్యూనిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. బేసిక్ గా చూసినప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు మైనార్టీల మీద లేకపోతే కమ్యూనిస్టుల మీద దాడి చేయడానికి ఉద్దేశించినవి కాదు అనేది నా అభిప్రాయం. అయితే జరగలేదా అంటే డెఫినెట్ గా జరుగుతాయి. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా మతోన్మాద జమాతే ఇస్లామీ ఇతర ఇస్లామిక్ అంటే తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి వాళ్ళ మద్దతుదారులు వాళ్ళే ఉన్నారు కనుక దీన్ని అవకాశంగా తీసుకొని డెఫినెట్ గా వాళ్ళు చేసి ఉంటారు. దాన్ని ఏమి మనం సమర్థించడం అవసరం లేదు. అటువంటి బాధితులకి మనం సానుభూతి మనం తెలియజేయచ్చు. కానీ అక్కడ బేసిక్ గా జరిగినటువంటి పరిణామం ఏంటంటే అమెరికా ఆధిపత్యాన్ని మొదటి వ్యతిరేకిస్తున్నటువంటి అవామీ లీగ్ పార్టీని లేదా ఆమె ప్రభుత్వాన్ని కొనసాగనివ్వడం అనేటువంటిది అమెరికాకి ఇష్టం లేదు. అంటే దీనిలో మొట్టమొదటి నేషనల్ అవామీ లీగ్ పార్టీ వంగబంధుగా పేర్కొన్నటువంటి ముజిబుర్ రెహమాన్ ని హత్య చేయించింది అమెరికా. అసలు ఎంత దారుణం అంటే ఇక్కడ హత్య జరగటానికి ఒక గంట ముందే ఆయన్ని చనిపోయాడని చెప్పేసి అమెరికా మీడియా ప్రకటించేసింది. ఆ తర్వాతనే హత్య జరిగింది, అది వేరే అంశం. మొదటి నుంచి బంగ్లాదేశ్ లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి లేదా భారత్ కి వ్యతిరేకంగా, భారత్ తో పాటు చైనాకి వ్యతిరేకంగా అక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది అమెరికా దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం. ఎందుకు అంటే దానికి ఉన్నటువంటి భౌగోళిక ప్రాధాన్యతని నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అక్కడ ఉన్నటువంటి కావాలి. అందువల్ల ఆ రాజకీయాల్లో భాగంగా ఇదే బైడెన్, ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బైడెన్ మీరు చైనాకి వ్యతిరేకంగా క్వాడ్ లోకి భారత్ వచ్చింది, మీరు కూడా రండి, వస్తే మనం అని చెప్పేసి ఒత్తిడి చేస్తే క్వాడ్ లో చేరటానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. మన ప్రభుత్వం గతంలో అంటే యూపీఏ హయాంలోనే క్వాడ్ గురించి ఆలోచన ఉన్నప్పుడు అప్పుడు మన ప్రభుత్వం సుముఖత చూపిన తర్వాత యూపీఏ ప్రభుత్వం దాని గురించి వెనక్కి తగ్గింది, అంటే ఇనాక్టివ్ అయిపోయింది. తర్వాత నరేంద్ర మోడీ గారి అధికారానికి వచ్చిన తర్వాత దానిలో ఉత్సాహంగా దానిలో పాల్గొంటున్నారు. సరే, దాని రామిఫికేషన్స్ అది వేరే. అందుకని యాంటీ అమెరికా అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశంగా అక్కడ ఉన్నది. అందుకని ఆ ప్రభుత్వాన్ని అవామీ లీగ్ పార్టీ చేసినటువంటి తప్పిదాలు, ముఖ్యంగా రిజర్వేషన్స్ కు సంబంధించి చేసినటువంటి నిర్ణయాలు, దాని మీద తలెత్తినటువంటి అసంతృప్తి. ఆ అసంతృప్తి ఎందుకు అంటే కరోనా తర్వాత బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేదు, అది కోలుకోవట్లేదు అనేటువంటి పరిస్థితి తెలిసిందే. రెండోది జనాభాలో యూత్ ఎక్కువగా ఉండటం, యూత్ లో నిరుద్యోగం అనేటువంటిది దాదాపు 30% పైన నిరుద్యోగం అనేటువంటిది, ఇవన్నీ కూడా సంతృప్తి చెందినటువంటి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్స్ అనేటువంటిది వాటిని ఫ్లేర్ అప్ చేశాయి. కానీ ఆ రిజర్వేషన్స్ కి సుప్రీంకోర్టు తెరదించిన తర్వాత మొత్తంగా 5% తగ్గించడం, మొత్తం రిజర్వేషన్లు 7% అని చెప్పేసి ఒక ఆంక్ష పెట్టింది. మన దేశంలో 50% మించకూడదు అన్నట్టుగా అక్కడ 7%కే పెట్టారు. అయినా కానీ ఆ ఆజ్ఞావళం అనేటువంటిది అప్పటికి తాత్కాలికంగా సద్మణిగింది. కానీ ఆదివారం లేదా సోమవారం, నిన్న అంతకుముందు 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాని కనుక చూసినప్పుడు ఇది డెఫినెట్ గా కావాలని ఫ్లేరప్ చేసినటువంటి యాంటీ హసీనా, యాంటీ అవామీ లీగ్ యాజిటేషన్ అనేటువంటిది స్పష్టం. అప్పటి వరకు తటస్థంగా కాదు, మొదట అంటే విద్యార్థుల ఆందోళనని అణిచివేయడంలో లేకపోతే దాని మీద అదుపు చేయడంలో ఉన్నటువంటి ఆర్మీ ఒకసారిగా యూటర్న్ తీసుకొని ఈ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక విధంగా ఆర్మీ కూడా తిరుగుబాటు చేస్తుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మీకు 45 నిమిషాలు టైం ఇస్తున్నాము, మీరు రాజీనామా చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పడం అంటే దాని అర్థం ఏంటి? మీరు కనుక మా ఆదేశాలు పాటించకపోతే మేము తీసుకునేటువంటి చర్యలకి మీరు బలవుతారని ఇండైరెక్ట్ గా చెప్పటమే. అందుకని యాజిటేషన్ ఒకవైపు నడుస్తూ ఉంది. మన మిత్రులు చెప్పినట్టు సిఐఏ, అమెరికా, ఎందుకంటే
బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ప్రతి అవాంఛనీయ ఘటన వెనకాల అమెరికా హస్తం ఉందనేటువంటిది మనకు తెలిసింది. దీనిలో కూడా అదే విధంగా జరుగుతా ఉంది. ఇది భారతదేశానికి అదే విధంగా చైనాకి కూడా ఆందోళన కలిగించేటువంటి అంశంగా నేను భావిస్తాను. ఓకే, విష్ణువర్ధన్ గారు, అయితే ఇక్కడ షేక్ హసీనా కొడుకు తాను మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే రాబోయే రోజుల్లో ఒక పాకిస్తాన్లా మారబోతోంది బంగ్లాదేశ్ పరిస్థితి కూడా. ఇప్పటివరకు కూడా ఎంతో డెవలప్మెంట్ మేము చేశాము, కాకపోతే ఇప్పుడు మాత్రం ఇక నెక్స్ట్ పాకిస్తాన్లా మారబోతోంది, దుర్భర స్థితులు రాబోతున్నాయి అంటున్నారు. సో అంటే ఏం జరగబోతోంది, ఇప్పుడు ఉన్న పార్టీ మరి నిజంగా ఎలా రూల్ చేసే పరిస్థితి ఉంటుంది? ఇందాక వారు అన్నట్లుగా ఖచ్చితంగా అమెరికా హస్తం ఉండింది దీంట్లో అని అన్నప్పుడు మరి ఎటువంటి మెజర్స్ అక్కడ పడతాయి, అది ఎటువంటి ప్రతికూల ప్రభావాలు చూపెట్టబోతున్నాయి? 72లో షేక్ ముజిబుర్ రెహమాన్ గద్దెకెక్కిన తర్వాత 75లో హత్య గావింపబడ్డాడు. అప్పటి నుండి జస్ట్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ వరకు బంగ్లాదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అంటే ఇండియా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేకుండే, కానీ గత 15 సంవత్సరాల నుండి వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆ విధంగా కొంతవరకు వాళ్ళ పరిస్థితిని మెరుగుపరుచుకున్నారు. అంటే వాళ్ళు ఒకప్పుడు అగ్గిపెట్టెలో తయారు చేసిన ఢాకా శారీ వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ శారీ అట్లా ఉండేది. అది మొత్తాన్ని ధ్వంసం కావించబడింది మొఘల్ అండ్ బ్రిటిష్ కాలంలో. బట్ మెల్లమెల్లగా వాళ్ళు ప్రోగ్రెస్ అవుతూ ఒక విధంగా మన దేశానికి కూడా దారి చూపించారు. ఇండియా కూడా ఇప్పుడు రైజింగ్ పాత్ లో ఉంది. అంటే కొంతవరకు మనకు ఆ పూరెస్ట్ కంట్రీ వెన్ దే కెన్ కమ్ అప్ ఇన్ దేర్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆ దేశం, కానీ వాళ్ళ బేస్ అండ్ రిసోర్సెస్ అండ్ ప్రెషర్స్ కు తట్టుకునే కెపాసిటీ లేదు అని మనం ఇట్ ఈస్ లైక్ ఏ మినీ ఇండియా అనుకోండి. వాళ్ళు ఈ ప్రెషర్స్ కు తట్టుకోలేక ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్లుగా వాళ్ళకు చైనా అండ్ అమెరికా 2 దెబ్బలు ఉన్నాయి. ఈ ప్రాసెస్ లో వాళ్ళు పాకిస్తాన్ నుంచి విడిపోయి మళ్ళీ పాకిస్తాన్ లాగా తయారవుతుంది అని షేక్ హసీనా కొడుకు చెప్పిన దాంట్లో చాలా నిజం ఉంది. ఎందుకంటే దాన్ని ప్రేరేపిస్తోంది ప్రో పాకిస్తానీ జనరల్సే, అండ్ దానికి సపోర్ట్ వస్తోంది సిఐఏ వైపు నుండి. వాళ్ళు అటు చైనా నుంచి తప్పించుకుందాం అనుకొని చైనాకు దూరంగా ఉంటున్నారు. చైనాకు దగ్గరగా వెళ్తే వాళ్ళ కబంధ హస్తం ఎట్లా ఉంటుందో తెలుసు. అట్లా అన్ని వైపులా చుట్టుముట్టబడి వాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు పాపులేషన్ యంగ్స్టర్స్ కు అర్థం అవడం లేదు. ఇండియా హెల్ప్ తీసుకుందాము అంటే మధ్యలో అడ్డుగోడగా మన వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో అది చాలా సానుకూలంగా అయితే ఏం లేదు. అంటే వాళ్ళు సొరంగాల ద్వారా ఫ్రెండ్షిప్ చేస్తారే తప్ప ఓపెన్ హార్టెడ్ గా చేయరు. అది ఇప్పుడు బంగ్లాదేశ్ చాలా కష్టమైన పరిస్థితి. పుల్లారావు గారు నమస్తే అండి. పుల్లారావు గారు, ఓవరాల్ గా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయానికి వస్తే షేక్ హసీనాకి అటు వీసా రిజెక్ట్ అవ్వడము, రివోక్ చేసింది అమెరికా అనేది ఒకటి, తర్వాత ప్రస్తుతం తాను ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు అటు మనకు బంగ్లాదేశ్ నుంచి ఇటు కానీ ఇటు నుంచి బంగ్లాదేశ్ కానీ ఫ్లైట్స్ కూడా ఆగిపోయాయి. అండ్ భారత్ కూడా ఇక్కడ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అయితే షేక్ హసీనా తనయుడు తను ఏమంటున్నారంటే మరో పాకిస్తాన్లా మారబోతోంది ఇక్కడ సిచ్యువేషన్, మొత్తానికి బంగ్లాదేశ్ అభివృద్ధి అంతా పోయి మళ్ళీ పాకిస్తాన్గా మారుతుంది అనేది వారు చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ హిందువులు వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం భారత్ ఎటువంటి డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది? నిశితంగా పరిశీలిస్తున్నామని అయితే అంటున్నారు, బట్ ఒక కీలకమైన డెసిషన్ అయితే తీసుకోవాలి కదా, ఎటువంటి డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి అంటారు ఇది? అదే ఇప్పుడప్పుడే ఇట్స్ నాట్ ద రైట్ టైం. నిర్ణయం తీసుకోకపోతున్నట్టు అయితే నిర్ణయం తీసుకోకపోవడం కూడా నిర్ణయం అయితే కొన్ని రోజులు ఆగాలి. ఎలా ఉన్నది ఇప్పుడు రోజు రోజుకి మారే పరిస్థితి. నిన్న పొద్దున్న చూస్తే ఏదో జనం వచ్చేసి తరిమేశారు షేక్ హసీనా అనుకుంటే ఇప్పుడంతా కనపడేది ఆర్మీయే కోఆర్డినేట్ చేసింది, అక్కడ సైన్యమే దీని పుట్టున్నది.
అది ఒక రకమైన వ్యూ వస్తుంది. సైన్యం లేకుండా చైనా అమెరికా ఆపరేట్ చేయడానికి ఇప్పుడు విధానం లేదు అక్కడ. గవర్నమెంట్ అంతా కంట్రోల్లో ఉన్నారు కాబట్టి ఆర్మీతో నెగోషియేట్ చేసుకుంటారు. తప్పకుండా అమెరికన్స్ చేశారా, చైనీస్ చేశారా, పాకిస్తాన్ చేశారా, అది పెళ్లిగా సమయంతో వస్తాయి. ఎలా తేలుతుంది ప్రభుత్వం, ఏమొస్తుంది? వెంటనే మాత్రం ఆ ఖాళీదా జియాని ఆజ్మీ వీళ్ళని ప్రధానమంత్రి ఏం చేయరు, ఈయనే కంటిన్యూ అవుతాడు. మిలిటరీ జనరల్ ఈ జమాన్ అనే అతనే కంటిన్యూ అవుతాడు. ఇటు ఇంటరం క్యాబినెట్ పెట్టుకుంటాడు, సివిలియన్స్ తో ఫైనాన్స్ ఎక్స్పర్ట్ పెట్టుకుంటాడు, అది చేస్తాడు. అప్పుడు తొందరగా అతని వ్యూ ఏమిటి? భారతదేశానికి వ్యతిరేకంగా వెళితే అంత కంఫర్ట్ ఏం వస్తుంది అతనికి? భారతదేశం మీద ఎంతో డిపెండెన్సీ ఉండాలి. షేక్ హసీనా ఏదో భారతదేశానికి మిత్రురాలు, అందువల్ల చేసిన జాగ్రత్తగా చూసుకున్నారు. మన ప్రభుత్వం కూడా ఎక్కువ ఆమెను విమర్శించలేదు. ఎన్ని రోజులు నేర్పించడం, లేకపోతే బోర్డర్ లో జనం రావటం, తరవేయకుండా కూర్చోవటం, సిఏ గట్టిగా చేయకపోవటం, ఆ సిటిజన్స్ షేక్ హసీనా గురించి. ఈ ప్రభుత్వం కనుక ఏ మాత్రమైనా వంకర టింకరగా వెళ్తే కొత్త ప్రభుత్వం భారతదేశాన్ని చేస్తారు. వాళ్ళకి అమెరికా దెబ్బవచ్చు, పాకిస్తాన్ దెబ్బవచ్చు, చైనా దెబ్బవచ్చు. కానీ 4500 కిలోమీటర్ల వాళ్ళు సర్వం చేసేది ఎవరు? భారతదేశం. వాళ్ళకి ట్రీట్మెంట్ కావాల్సిన, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కావాల్సిన, రైల్ సర్వీస్ కావాల్సిన, ఏం కావాల్సిన భారతదేశం ఇస్తున్నాయి కాబట్టి అది ఈజీగా చేసుకోవాలి. ఒక 20 సంవత్సరాల క్రితం షేక్ హసీనా 96 ప్రధానమంత్రి అవి 2001లో ఓడిపోతే ఆమె వచ్చింది ఖలీదా జియా. ఆమె 9 సంవత్సరాలు చేసి ఆమె ఫెయిల్ అయిపోయింది. ఆమె అరెస్ట్ అవుతే ఆమె రిజైన్ చేసి కరప్షన్ కి కోర్టులు అరెస్ట్ చేశారు ఖలీదా జియా. అప్పటి నుంచి మార్పు చాలా ఉన్నది కదా. ఈ 15 సంవత్సరాలు ప్రపంచమే మారిపోయింది కదా. ఆ రోజు భారతదేశం 2009లో 2008లో ఈ రోజు భారతదేశం ప్రపంచం మారిపోయింది, కంపారిటివ్ గా మారిపోయింది. అంత ఈజీగా పూర్వం ఫార్ములాస్ తీసుకుని భారతదేశాన్ని వెకిలిగా బిహేవ్ చేసే శక్తి, తెలివితేటతో లేకపోతే అవసరం కూడా బంగ్లాదేశ్ లేదు మళ్ళా. అందువల్ల నేను అనుకుంటున్నా నిర్ణయం ఏదో తీసుకోవాలి కదా అంటున్నారు మీరు, అది కరెక్ట్ కాదు. నిర్ణయం తీసుకునే టైం ఇంకా రాలేదు. ఏ పరిస్థితి ఎలా చేస్తారో చూసాక నిర్ణయం తీసుకోవాలి. తొందర ఏం లేదు, అస్సలు తొందర లేదు. రోజు రోజుకి ఆలోచించు, స్లోగా చేయొచ్చు, వాళ్ళు తప్పులు చేయనివ్వచ్చు, అప్పుడు నిర్ణయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.